అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను అయితే విడుదల చేశారు ఆయన. మరి 19వ విడత నిధుల కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు 2,000 రూపాయలు అయితే జమ అవుతున్నాయి. కొంతమంది రైతులకు 6,000 రూపాయలు అయితే జమ అవుతున్నాయి. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి నిధుల విడుదలలో భాగంగా నిన్నటి రోజున మనకు ప్రధాని మోదీ గారు మనకు డబ్బులు అయితే విడుదల చేశారు. ఇక నిన్నటి రోజున మనకు ఈ డబ్బులు విడుదల చేసినా కూడా ఇంకా కొంతమంది రైతులకు డబ్బులు పడుతున్నాయి, కొంతమంది రైతులకు ఇంకా డబ్బులు పడలేదు. మరి డబ్బులు పడకపోవడానికి కారణాలు ఉంటాయి. మరి డబ్బులు ఎందుకు పడలేదు, ఇక ఈరోజు పీఎం కిసాన్ డబ్బులు ఏ జిల్లాల వారికి జమ అవుతున్నాయి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోరో అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితేనే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను అయితే ఆయన విడుదల చేయడం జరిగింది. ఇక నిన్నటి రోజున మనకు బీహార్లోని బాగల్పూర్లో అయితే ప్రధాని మోదీ గారు ఈ యొక్క డబ్బులను అయితే విడుదల చేశారు. మరి ఈ డబ్బులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు జమ అవుతూ ఉన్నాయి. ప్రతి రైతు కూడా ఈ యొక్క డబ్బులను అయితే తీసుకుంటూ ఉన్నారు. మరి ఈ డబ్బుల విడుదలలో భాగంగా చాలామందికి నిన్నటి నుంచే మనకు డబ్బులు పడుతూ ఉంటాయి. ఇక ఇంకా డబ్బులు పడినటువంటి రైతులు కూడా చాలామంది ఉన్నారు. మరి డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటి, ఇంతకీ ఎప్పటి వరకు కూడా ఈ పీఎం కిసాన్ డబ్బులు పడతాయి, ఎప్పటి వరకు రైతులకు యొక్క డబ్బులు వచ్చేస్తే రైతులు ఎప్పటిలోపు ఈ డబ్బులు తీసుకోవాలి అనే వివరాలు కనుక మనం చూసినట్లయితే రైతులకు టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. రైతులకైతే మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మనకి యొక్క రైతు భరోసా అంటే ఏదైతే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకు ప్రత్యేకమైనటువంటి పథకాలను అయితే అందిస్తూ ఉన్నాయి. మరి ఈ ప్రత్యేకమైనటువంటి పథకాల అమలులో భాగంగా ఇక్కడ ఏదైతే మనకు పీఎం కిసాన్ ఉందో ఈ పీఎం కిసాన్కి సంబంధించి కూడా మనకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు అయితే వేసింది. కాబట్టి మనకు రైతులైతే ఈ యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారు ఎదురు చూసినట్లుగానే ప్రధాని మోదీ గారు రాష్ట్ర ప్రభుత్వాల కంటే ముందే మనకి యొక్క డబ్బులను అయితే ఆయన విడుదల చేశారు. విడుదల చేసినట్లుగానే మనకు రైతులకైతే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఇక పీఎం కిసాన్ కింద ఇప్పటికీ ఇంకా డబ్బులు పడని రైతులు చాలామంది ఉన్నారు. మరి డబ్బులు ఎందుకు పడవు అనేది కనుక చూస్తే ముఖ్యంగా మనం ఎవరికైతే ఈకేవైసీ ప్రాబ్లం ఉంటుందో వారికి ఈ యొక్క డబ్బులు రావు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తూ ఉంది, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్తూ ఉన్నాయన్నమాట. ఎవరైతే మనకు ఈ పీఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటేనే వారికి మాత్రమే డబ్బులు వస్తాయి. ఈకేవైసీ చేసుకొని వారికి డబ్బులు వచ్చే అవకాశం లేదని చెప్పేసి మరొకసారి ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఈకేవైసీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా, మీకు డబ్బులు పడకుండా ఉంటే, డబ్బులు పడితే సంతోషమే, ఎందుకంటే అన్నీ కరెక్ట్గా ఉంటే మీకు ఇబ్బంది లేదు, డబ్బులు అయితే వచ్చేస్తాయి. మరి ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే వారికి ఒకసారి చెక్ చేసుకోండి. అది కూడా ఇప్పుడే ఏం అవసరం లేదు, మీరు టెన్షన్ పడాల్సిన పని అంతకన్నా లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే దాదాపు ఈ నెల లాస్ట్ వరకు డబ్బులు వస్తాయని చెప్పింది. అంటే మార్చి, మరి ఈ నెల అంటే 4 రోజులు ఉంది, మరి ఈ నెల కాదు 3 రోజులు ఉందన్నమాట. ఇప్పుడు కాదు, లాస్ట్ వరకు మార్చి 31వ తేదీ వరకు మీకు డబ్బులు వస్తాయని చెప్పింది. కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు. మార్చి 31వ తారీఖు వరకు కూడా మీకు డబ్బులు అయితే వస్తాయి. ఒకవేళ అప్పట్లోపు కూడా మీకు అంటే మరీ అన్ని రోజులు ఏం అవసరం లేదు, ఈ మధ్యలోనే మీకు డబ్బులు పడకపోతే, అంటే నేను ఒక్కరోజే కాబట్టి డబ్బులు వేసింది, మరి అప్పుడే మనం తొందరపడాల్సిన పని అయితే లేదు. తప్పకుండా మనకు యొక్క డబ్బులు అయితే వచ్చేస్తాయి. మరి ఒకవేళ మీరు ఏదైనా సరే
టెన్షన్ పడి మాకు డబ్బులు రాలేదు, మా పక్కన ఉన్న రైతుకైతే డబ్బు వచ్చేసింది, మరి మాకు ఈ డబ్బులు వస్తుందా రాదా అని కూడా మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఒకవేళ మీకు అలా ఏదైనా డౌట్ అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే నేరుగా మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళండి తెలిసిన వాళ్ళైతే. ఒకవేళ అది మాకు వీలు కాదు అని అనుకుంటే మీరు నేరుగా రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళండి. మన ఏపీలో ఉన్నటువంటి రైతులంతా. ఇక మన తెలంగాణ రైతులైతే ఏఓ గారిని కలవండి. ఇప్పటికే తెలంగాణలో చూసుకుంటే మనకు రైతు భరోసా డబ్బులు కూడా పడుతున్నాయి. ఇది కూడా మనకు రైతులు గుర్తించాలి. తెలంగాణలో ఉన్న రైతన్నులంతా కూడా మనకు వారికి ఈ యొక్క పిఎం కిసాన్తో పాటు రైతు భరోసా డబ్బులు కూడా పడుతున్నాయి. ఇది చాలా మంచి శుభవార్తనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న సన్నకారు రైతులకు మేలు చేసేటువంటి పథకాలు అన్నమాట ఇవి. మనకి ఇప్పటికే 1 ఎకరానికి సంబంధించి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఆయన ఏం చేస్తున్నారంటే 6,000 రూపాయలని అందిస్తున్నారు ఎకరానికి. ఇక ఇందులో పిఎం కిసాన్ ఒక 2,000, మొత్తము 1 ఎకరం ఉన్న వారికి ఏంటంటే 8,000 రూపాయలు వస్తుంది. మంచిదే కదా, ఇది రైతులకు సంతోషమే కదా. ఎందుకంటే ఏదో ఉడతా భక్తిగా ప్రభుత్వాలు సాయం చేస్తే పెద్ద పెద్ద అప్పులు చేయకుండా ఏదో ఒకటి చిన్న చేతికి అప్పులు చేసుకుని మనకి యొక్క పథకాల ద్వారా మనకు రైతులైతే లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ప్రస్తుతానికైతే రైతులకు ఈ పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, తప్పకుండా మీకు డబ్బులు వస్తాయి. దీంట్లో ఎటువంటి డౌటు లేదు. ఒకవేళ రాకపోతే కనుక నేను చెప్పినట్లు చేయండి. ఇక తెలంగాణలో ఉన్న రైతులకైతే ఇప్పటికే మనం చెప్పుకున్నట్లు రైతు భరోసా డబ్బులు కూడా పడుతున్నాయి. ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున మరి రైతులకైతే ఈ డబ్బులు కూడా వస్తాయి, ఇబ్బంది లేదు. మరి దీంతో పాటుగా ఏంటంటే పిఎం కిసాన్ కూడా పడుతూ ఉన్నాయి. పిఎం కిసాన్కి ఎవరైనా సరే ఇంకా ఈకేవైసీ చేసుకుంటున్నా ఉంటే నేను చెప్పినట్లు మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఈకేవైసీ చేసుకుంటే కనుక మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి. ఒకవేళ గతంలో ఏదైనా మీకు ఈకేవైసీ చేసుకొని కారణంగా కనుక మీకు డబ్బులు అనేది పడకుండా ఉంటే మీకు ఆ డబ్బులు కూడా పడిపోతాయి, పెండింగ్ డబ్బులు కూడా మీకు వచ్చేయడం జరుగుతుంది. ఇక ఈ నెల అంటే మార్చి 30 వరకు కూడా డబ్బులు పడతాయని చెప్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీకు ఇబ్బంది అయితే లేదు. మార్చి 31 లోపు మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అయితే వచ్చేస్తాయి. మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని అంతకన్నా లేదని కూడా మరొకసారి కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఇక 2 తెలుగు రాష్ట్రాల రైతులకు కూడా ప్రత్యేకంగా ఈ డబ్బులను విడుదల చేస్తున్నామని కూడా ప్రధాని మోదీ గారు చెప్పడం అయితే జరిగిందనమాట. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి. ప్రతి రైతు కూడా చెక్ చేసుకోండి, మీరు డబ్బులు అయితే తీసుకోండి, మీకు ఇబ్బంది లేదు. ప్రస్తుతానికి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 19వ విడత. ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి. మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి డబ్బుల కోసం. ఎదురు చూస్తున్న వారికి ఇది భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు. ఇక ప్రతి రైతుకు కూడా డబ్బులు వస్తాయి, మీకు ఇబ్బంది లేదు. ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి. ఎవరైనా మీ పరిధిలో ఈకేవైసీ చేసుకుని రైతులు ఉంటే వారికి తెలియజేయండి, ఈకేవైసీ చేసుకోమని చెప్పండి, డబ్బులు అయితే మీకు వచ్చేయడం జరుగుతుంది. ఇది అప్డేటు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.